శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. గద్దర్ అవార్డుల పైన విమర్శలు కూడా వచ్చాయి. అసలు 10 సంవత్సరాలుగా అవార్డులు అనేది ఆ సెలబ్రేషన్ కూడా జరుపుకోలేకపోయాం. ఇప్పుడు జరిపిన తర్వాత కూడా విమర్శలు వస్తాయి. నాకు ఒకటే విమర్శ, మంచో చెడో ఈయన చేశాడు, కరెక్ట్ కదా, మంచి చెడు ఇచ్చాడు, అంతే కదా. కాకపోతే అవార్డులన్నీ తెలంగాణ సినిమాలకి మాత్రమే ఇవ్వాల్సింది. అంతే, ఈ రాష్ట్రం బడ్జెట్ ఈ రాష్ట్రానికి ఇవ్వాలి. ఓకే, దట్ ఈస్ నో క్వశ్చన్. ఎందుకంటే RRRని కల్కిని షరతులు వస్తున్నాయి, తర్వాత పొట్టేలు దాంతో పోలుస్తావా? ఇందాక మనం బడ్జెట్ చెప్పినట్టు ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా అది గద్దర్ అవార్డ్స్లో నేను ఇప్పుడే చెప్పేస్తున్నా, ఆగస్టు కుబేరా, ఇంకోటి ఏదో వచ్చింది మన పెద్ద సినిమా, మొన్న పెద్ద సినిమా వచ్చింది ఏదో కన్నప్ప, హరిహర వీరమల్లు, అఖండ, వీటికి వస్తాయిగా చిన్న సినిమా. ఓకే, మరి అవార్డులు వాళ్ళు ఇవ్వరు అక్కడ, ఆ స్టేట్ వాళ్ళు ఇస్తే మళ్ళీ కొత్తగా కమిటీ వస్తారా? కొత్త కమిటీ కొత్త ఆలోచనలు వస్తాయా? ఈ లిస్ట్ ఇస్తే అయిపోలా? లేదా అసలు ఈ లిస్ట్ ఇచ్చి సార్ చిరసాగం పంచుకుందాము, మీరు కూడా రండి అంటే అయిపోలా? ఏం జరుగుతుంది? అడిగేవాళ్ళు లేక. అందుకే తెలంగాణ సినిమాకి సపరేట్గా అవార్డ్స్ ఇవ్వాలి. అలాగే ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమాకి నంది అవార్డులు ఉన్నాయి కాబట్టి నంది అవార్డులు వాళ్ళకి ఇవ్వాలి, తెలంగాణని మినహాయించి మిగతా. అప్పుడేంటి చిన్న చిన్న సినిమాలకి వాటికి వీటికి వస్తాయి. అట్లా చూసుకుంటే రాహుల్ సిప్లిగంజ్కి గవర్నమెంట్ గుర్తించినట్టే, ₹1 అనౌన్స్ చేసి అదే తెలంగాణ గుర్తించింది. మరి తనతో పాటు పాడిన అతనికి గుర్తించకపోవడం కూడా బాధమేగా, పని పక్క రాష్ట్రం అలా అంటారా? ఓకే, ఇద్దరు కలిసిన పాటలో నీ కోటి ఇచ్చి నాకేమి ఇవ్వకపోతే ఓకే, రికమెండ్ చేయమని నా ఉద్దేశం మీ ద్వారా. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్కడ లేదుగా, ఆగిపోయినాయిగా అవార్డులు, ఆగిపోయినాయిగా. ఇవ్వచ్చుగా, బడ్జెట్ లేదా? మీ సినిమాలకి మేము అంటే ఇచ్చింది, తెలుగు సినిమాలకే ఇచ్చింది. రఘుపతి వెంకయ్యకి, ఆ పేర్లలో బిఎన్ రెడ్డికి, చక్రపాణికి. మర్చిపోయా సార్, వాళ్ళని గుర్తుంచుకోవచ్చుగా. ఎంత ప్రాంతాలు వాళ్ళు పెద్దవాళ్ళుగా, వాళ్ళని గుర్తుంచుకోవచ్చు. రఘుపతి వెంకయ్య గారు ఉన్నారు, ఆయన అసలు సినిమాకి సంబంధించిన పితామహులు వాళ్ళంతా, వాళ్ళని గుర్తుంచుకోవచ్చు కదా. ఇప్పుడు వాళ్ళు ఎక్కడికి సార్, ఒకటి వాళ్ళని ఎప్పుడు గుర్తుంచుకోవచ్చు, కానీ రాష్ట్రాలు విడిపోయిన తర్వాత రాష్ట్రానికి సంబంధించిన ప్రగతిని మనం పైకి తీసుకెళ్ళాలి. అదొకే, అది నో డౌట్. బట్ అది గుర్తుంచుకునే ప్రాసెస్లో ఇది పోతుందిగా, అంటే డైల్యూట్ అవుతారుగా. ఇప్పుడు ఆరుగురికి ఇచ్చారు స్పెషల్ అవార్డ్స్. ఓకే, 6 4 వాళ్ళకి ఇచ్చారు, 2 పైడి చేయడానికి కాంతారావు ఇక్కడ ఇచ్చారు. అంటే 40 లక్షలు వాళ్ళని గుర్తుంచుకున్నాం, 20 లక్షలు వీళ్ళని గుర్తుంచుకున్నాం. బడ్జెట్ కూడా ఇంపార్టెంటే. రైట్, ఓకే. అంటే దీనికి అది ఎప్పుడు ఉంటుంటే ఒక సాంస్కృతిక పాలసీ ఉండి మన భాష, మన రాష్ట్రం, మన వ్యవహారం అని అనుకుని చేస్తే అసలు ఏముంటుంది? IFDs, EFDs కలిపి 50 లక్షలు, 50 కోట్లు వేసి ఒక దాని ఏమంటారు, ఒక పాన్ ఇండియా మూవీ పెట్టి ఈ కల్చర్ని తీసుకుని ఎనీథింగ్ కెన్ బి డన్. వాళ్ళ బడ్జెట్లలో వాళ్ళే ఇది చేస్తూ ఉన్నారు. అందుకని అంటే ఈ రాష్ట్రం కూడా డెవలప్ కావాలి. ఆ రాష్ట్రం ఇప్పుడు ఏమైందంటే, మొన్నటిదాకా మాకైతే లేదు, మాకు రావట్లేదు. ఇప్పుడు చాలా సినిమాలు వస్తున్నాయి తెలంగాణ నుంచి, అలా వస్తున్నా బాగుంది. అక్కడ లేవు. ఓకే, ఇప్పుడు మీరు చెప్తుంటే చకలకి శంకర్కి ఏమొద్దు, 10 లక్షలు ముందు సబ్సిడీ ఇవ్వండి, గవర్నమెంట్ ఇవ్వాలి, అంతే కదా. లోకల్ టాలెంట్ కాబట్టి ఎంకరేజ్ చేస్తున్నాడు. అదే అతను ఏ స్టూడియో పెట్టుకుంటున్నాడు, ఆ స్టూడియో ఉందనుకోండి, ఆ స్టూడియో ఎక్విప్మెంట్ చిన్న డిజిటల్ ఫార్మాట్ కాబట్టి 10-15 లక్షలు అవుతుంది, ఇవ్వండి అతనికి. కరెక్ట్, మొత్తం శ్రీకాకుళం, ఉత్తరాంధ్ర అంతా చేస్తాడు అతను, టాలెంట్ ప్రూవ్ చేసుకున్న మనిషి. ఇప్పుడు మనకి అందులో తెలుగు కానీ ఏం లేదు అట్లా. ఇక్కడ హంస అవార్డు అని ఫస్ట్ అనుకున్నారు, అది గద్దర్గా మార్చారని కూడా కొన్ని విమర్శలు. హంస అవార్డు అన్నారు, సింహ అవార్డు అన్నారు, అది ఫైనల్ చేయాల. ఈయన వచ్చిన తర్వాత ఈయన కొన్ని అంటే విప్లవాత్మకమైన మార్పులు అని చెప్పి టప చేశాడు. ఒకసారి ఏది చేసినా ఒక ఈవెంట్ చేశాడు, అది నో డౌట్. ఎందుకంటే ఈయన మంచి వచ్చాడు, ఈయన అది చేశారు, నో డౌట్, అది చేస్తున్నారు. మిగతా ఎవరు చేయట్లేదు కదా, వాళ్ళు. అది కరెక్ట్.
అది అప్రిషియేట్ చేయాలి రేవంత్ రెడ్డి గారిని. అయితే ఆ పేరు ఎందుకు మార్చారు? ఆ పేరుకు సంబంధించి అనేది. ఇప్పుడు ఓన్లీ గద్దర్ గారిది ఏదన్నా స్పెషల్ దానికి కేటగిరీకి ఇచ్చి ఏది సింహ అవార్డు లేకపోతే ఇస్తే బాగుండేది. ఇప్పుడు ఆ. అసలు లేదా మేము ఏదన్నా ఇప్పుడు మేము కాకతీయ అవార్డ్స్ అవి ఇవని కాకతీయ కూడా ఇప్పుడు బీజేపీ తరఫు నుంచి తెలంగాణ సినీ స్వర్ణకమలం అని ఆ, 15, 16, 17 ఇచ్చాం. 18, 19, 20 అనౌన్స్ చేసాం. ఓకే. అప్పుడు కిషన్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పారు టీఆర్ఎస్ వాళ్ళకి, ఉమ్, మీరు ఇవ్వండి పేరు కూడా మేము చెప్తాం, కాకతీయ ఫిల్మ్ అవార్డ్స్ పెట్టండి, ఓకే మీరు ఇవ్వకపోతే పార్టీ తరఫున మేమే ఇస్తామని చెప్పారు. బట్ సరే ఇక రాజకీయ నాయకులు కదా, వాళ్ళకి ఓకే. కాకతీయ అంటే ఒక స్టేటస్ Status. ఐడెంటిఫికేషన్. ఐడెంటిఫై కరెక్టే.